కుదరదు అంటున్నాను కదా, వినొచ్చు కదా. ఏమిటి సీత, అక్క చెల్లెలిద్దరూ చేరి ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఏమిటి ఇది వెంటనే చేయాలంటుంది, నువ్వు కుదరదంటున్నావు? ఏమిటి అలా గుడ్లప్పగించి చూస్తున్నారు? మాట్లాడరే. ఏదో అక్క చెల్లెలు మాట్లాడుకుంటున్నారు, అంత దబాయించాల్సిన అవసరం ఏమిటి? మొదలు పెట్టారా? వీళ్ళిద్దరూ అక్క చెల్లెలు కావచ్చు గాని ఈ ఇంట్లో తోడికోడళ్ళు. ఇలా వచ్చి రహస్యంగా మాట్లాడుకుంటున్నారంటే అది నా గురించో నా కుటుంబం గురించో అయి ఉంటుంది. పైగా ఒకళ్ళు కావాలంటున్నారు, మరొకరు వద్దంటున్నారు. అదేమిటో తెలుసుకోవాల్సిన అవసరం నాకుందిగా. గ్రానీ వాయిస్ రైట్ చేసిందంటే వీళ్ళేమన్నా నా గురించి గ్రానీకి చెప్పారా? ఏమిటే ఏం మాట్లాడకుండా అలా దిక్కులు చూస్తున్నారు? విషయం ఏమిటో చెప్పండి. అది కోరితే నేను తలుచుకుంటే కానిది కుదరనిది ఏదీ ఉండదు. అసలు పొరపాటు అంతా నాదే అమ్మమ్మ గారు, వదిలేయండి. విషయం చెప్పకుండా పొరపాటు నాది వదిలేయండి అంటావేమిటి? అదేమంది? నువ్వేం కాదంటున్నావో అది చెప్పు. అదే లేదమ్మమ్మ గారు, వాట్సాప్లో ఒక మూన్లైట్ డిన్నర్ వీడియో వచ్చింది, అది దీనికి చూపించాను అంతే. స్వర్ణ నాకు అలా డిన్నర్ చేయాలని ఉంది అంది. అది కుదిరే పని కాదే, ఒక 10 రోజులు ఆగాలి అన్నాను. ఎందుకు కుదరదు అంటూ నాతో వాదన పెట్టుకుంటుంది. అవును, ఎందుకు కుదరదు? అమావాస్య రోజు మూను ఉండదు మంగమ్మ గారు, డిన్నర్ కుదరదు. సీత చెప్పేది కరెక్టే. ఇది అస్తమానం మేనేజర్ మేనేజర్ అంటోంది. దీన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటే. స్వర్ణ, నీకు మూన్లైట్ డిన్నర్ కావాలి అంతేగా? అంతే బావా. నువ్వు చంద్రుడిని పిలవమని మేనేజర్కి ఫోన్ చేస్తావా? అవసరం లేదు. నేను అన్నయ్య తలుచుకుంటే మిడ్ నైట్ సన్లైట్ డిన్నర్ అయినా అరేంజ్ చేయగలను. నువ్వు నా భార్యవి స్వర్ణ, పైగా కడుపుతో ఉన్నదానివి. నువ్వు కోరిన కోరిక తీర్చలేకపోతే నాకే అవమానం. వదినా, మీరెళ్ళి డిషెస్ టెర్రస్ మీదకి తీసుకురండి. మేము మూన్లైట్ డిన్నర్ అరేంజ్మెంట్స్ చేస్తాం. దీని నోటి వెంట మేనేజర్ అనే మాట రాకుండా చేయాలి. అన్నయ్య పద. బావకి నేనంటే ఎంత ప్రేమో. మా వంశమే అలాంటిదమ్మా. భార్యల తర్వాతనే మేము దేన్నైనా ఇష్టపడేది. చాలే ఆపండి. భార్యలట భార్యలు, భార్యల తర్వాతే ఏదైనానట. మీ సంగతి నాకు తెలియదా ఏమిటి? ఏదో మేజువాణి గురించగా నువ్వు అనేది. ఏం మాటలు మంగావి? ఏదో సరదాగా అన్నా. సీత, మీరెళ్ళి వంటకాలు అవి రెడీ చేసుకొని తీసుకురండి అమ్మా. పదక్క పద. ఆహా, చాలా బాగా అరేంజ్ చేశారు. ఆ లైటింగ్ నిండు పౌర్ణమిలా ఉంది. అది మరి నా మనవళ్ళంటే. నేను తలుచుకుంటే జరగందే ఉండదన్నానుగా. ఏం సీత, ఏమంటావు? అదంతా దాని అదృష్టం, మీ గొప్పతనం అంటానమ్మమ్మ గారు. మా అన్నదమ్ముల గురించి ఎవరు ఏమనరా? ఎవరు అనకపోవడం ఏమిట్రా? నా మనవాళ్ళు ఎంత గొప్పవాళ్ళో చూడండి అని నేనే కదా అన్నాను. థ్యాంక్స్ గ్రానీ. మీ తాత షాక్ అయ్యాడ్రా. అమ్మా స్వర్ణ, కోరితే కోరావు గాని మంచి కోరిక కోరావమ్మా.
మా చిన్నతనంలో ఇలాగే ఆరు బయట వెన్నెల్లో కూర్చుని భోజనాలు చేసేవాళ్ళం. మళ్ళీ ఇన్నాళ్ళకి అలాంటి ఆనందాన్ని పొందే గొప్ప అవకాశాన్ని ఇచ్చావు. తాతయ్య మాటలతో కడుపు నిండదుగా. కమాన్ లెట్స్ హావ్ డిన్నర్. సీత వడ్డించు. ఒక్క గ్రానికి తప్ప వడ్డించడం ఎవరికీ ఉండదు. అంత బఫేనే. నాకు మాత్రం వడ్డించడం దేనికి? నేను మీలాగే. ఒక్క నిమిషం ఆగు. స్వర్ణ, నేను వడ్డిస్తాను, నువ్వు ఉండు. ఆ నూడిల్స్ కూడా ఇవ్వు, స్వర్ణకి చాలా ఇష్టం. స్వర్ణ పట్టు. వద్దు బావా, నేను తింటానులే. మగా చికెన్ కర్రీ సూపర్ గా ఉంది. లాగించు. తాతయ్య బాగుంది లాగించనకపోతే ఒక్క పీసు ప్రేమగా నానమ్మకి తినిపించొచ్చు కదా. నాకే అభ్యంతరం లేదురా. ఏం మంగా? చాలండి, ఇంకా పండి. స్వర్ణ, ఈ శుభ సందర్భంలో నాదొక చిన్న కోరిక. ఏంటి బావా? ముద్దు ముద్దుగా 4 ముద్దలు తినిపించాలనుంది నీకు. మళ్ళీ మొదలు పెట్టాడు యాక్షన్. అడుగుతావేంట్రా పిచ్చి సన్యాసి? అనిపిస్తే తినిపించడమే. స్వర్ణ, ఇదిగో ఇది తిను, సూపర్ టేస్ట్ ఉంటుంది. బావా, మేనేజరే అయ్యుంటాడు. అది ఫోన్ చేయడం మానదు, ఇది మాట అనక ఆగదు. ఎవరైతేనే తర్వాత చూద్దాంలే. పట్టు, నువ్వు తిను. ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడంటే ఏదో అర్జెంట్ అయి ఉంటుంది. తీ బావా. స్వర్ణ, నీకు ప్రేమగా ముద్దలు తినిపించడం కన్నా ఇంకేది ఇంపార్టెంట్ కాదు నాకు. మళ్ళీ మెప్పించాలని చూస్తున్నాడు. రే రఘురామ్, నానమ్మా ఆ సెల్ తీసుకో, ఆన్ చేయి, స్పీకర్లో పెట్టు. వేళ పాడా లేకుండా లైన్లోకి రాకుండా వాడిని నేను లైన్లో పెడతా. స్పీకర్ ఆన్ చేయి. వదిలే గ్రాని, అసలే వాడు పని రాక్షసుడు. అక్క, రేపు మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఆ మేనేజర్ సంగతి ఏంటో చూడాలి. బావా, ఇంత హ్యాపీ మూడ్ లో ఉంటే ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడో చూడు. ఇప్పుడు ఫోన్ స్పీకర్లో పెట్టమంటే రేపెప్పుడో అంటారేమిటి? రఘురామ్, ఫోన్ ఆన్ చేయి. హలో, కట్ అయింది నానమ్మా. ఏమైంది సాకేత్కి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. వాడి అదృష్టం బాగుంది. రఘు, మేనేజరు కాదు చూడు. అక్క, నో డౌట్ మేనేజరే. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావే? మన హ్యాపీ మూడ్ ఎప్పుడు డిస్టర్బ్ చేసేది అతనే కాబట్టి. దాని మాట నిజమో అబద్ధమో చూడరా. ఆ నంబర్ ఏదో చూడు. స్వర్ణ, తిను. మేనేజరే అమ్మమ్మ గారు. ఈసారి చేయని, వాడి సంగతి చెప్తా. అంతే గ్రాని, ఈసారి వాయించి వదిలేయి. నీ డోస్ పడితే గాని వాడు దారికి రాడు.
మళ్ళీ సూపర్ యాక్షన్, సూపర్ డైలాగ్. మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడా? కోపం వచ్చిందా? లేకపోతే మనసులో మరేదన్నా కన్ఫర్మ్ చేసుకున్నాడా? చూద్దాం, ఇంకోసారి ట్రై చేద్దాం. సూపర్ టేస్ట్ ఉంది కదూ? అవును బావా, చాలా బాగుంది. వీడికి మూడే మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు. ఒసే హారతి, నీ పని క్లోజే. సాకేత్, నీ డ్రామా ఓపెన్ అవుతుంది. రఘు, ఫోన్ మళ్ళీ మోగుతుంది చూడు. తీరా ఫోన్ తీ, వాడి సంగతి ఏమిటో కనుక్కో. లేకపోతే ఆ ఫోన్ నాకివ్వు, వాడి చెవులు చేతులు పనిచేయకుండా చేస్తాను. ఇంకొద్దు బావా, చాలు. బావా, ఓ పెద్ద బావా, నువ్వు మాట్లాడలేవు కానీ అమ్మమ్మే కరెక్ట్. తీసి అమ్మమ్మకి ఆ సెల్ ఇచ్చే ముందు స్పీకర్ ఆన్ చేసి మరీ ఇవ్వు. స్వర్ణ, ఈ చికెన్ తిను. అవతల ఆ మేనేజర్కి పిచ్చెక్కి టైం చూసుకోకుండా ఫోన్ చేస్తుంటే ఇప్పుడు ఈ ఫోన్కి ఆన్సర్ చేస్తూ నేను మాట్లాడి నానమ్మతో మాట్లాడించి హ్యాపీ అట్మాస్ఫియర్ అంతా డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? రే సాకేత్, ఏదైనా ఉంటే రేపు ఆఫీస్లో చూసుకో. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే. బుక్ అవుతాడు అనుకున్నాను. అనవసరంగా అవతల మేనేజర్ ఎవరన్న విషయం తెలియక రఘురామ్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఎంతైనా ఎంత పిచ్చున్నా మీ మేనేజర్ అదృష్టవంతుడు కదా బావా. ఇది ఆ మేనేజర్ జపం మానేటట్లేదు. మన అదృష్టానికి అడ్డు తగిలేవాడు వాడేం అదృష్టవంతుడు. మళ్ళీ పంచ్. ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్. స్వర్ణ, తిను. మంచి పని చేసేవరా రఘురామ్. ఇంకా ఫోన్ సంగతి వదిలేయండి, ముందు భోజనాల సంగతి చూడండి. అమ్మా సీత, విందు ఓకే, విందు తర్వాత వినోద కార్యక్రమం ఏమైనా ఉందా? ఈ వెన్నెల్లో చక్కగా మీ అమ్మమ్మ గారు ఎంజాయ్ చేస్తారు. మంచి మాట అన్నారు. సీత, నీ పాట విని చాలా రోజులైంది. ఏది ఓ పాట పాడు. నాకు అలవాటు తప్పిపోయింది అమ్మమ్మగారు. పాడి కూడా చాలా రోజులు అయిపోయింది. పర్వాలేదులే, నీ పాట వినడం ముఖ్యం. సీత, ఎందుకు నాన్నమ్మని డిసప్పాయింట్ చేస్తావు? ఓ పాట పాడు. సరే సరే, ముందు భోజనాలు కానివ్వండి, భోజనాలు అయిన తర్వాత చూద్దాం. బావా, ఇంక నాకు చాలు, నువ్వు తిను. నేను పెడతా నాగు. వద్దులే స్వర్ణ, నేను తింటాను. ఏం పర్లేదు బావా. తిను. వద్దు బావా, నాకు చాలు, నువ్వు తిను. తిను. ఇదంతా సాకేత్ వల్లే. ఎందుకు కాంటాక్ట్లోకి రాకుండా నన్ను ఇంత టెన్షన్ పెడుతున్నాడు? ఇన్నిసార్లు కట్ చేస్తున్నాడంటే డెఫినెట్గా కోపం వచ్చుంటుంది. తన డౌట్ క్లారిఫై చేయాలి, ఎలాగైనా కూల్ చేయాలి, తిరిగి నా మీద కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. లేకపోతే నేను ఇంతకాలం పడ్డ శ్రమ, తీసుకున్న రిస్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇలా వదిలేస్తే నేను చెడ్డదాన్ని అవుతాను.
మా మధ్య గ్యాప్ పెరుగుతుంది. నా మాట వినడు, వినిపించే అవకాశం కూడా ఇవ్వడు. అక్క అక్కడా అయ్యా, ముహూర్తం దాటిపోతోంది. మీ మనవళ్ళని పిలవండి, ఆలస్యం చేయకూడదు. సాకేత్, రఘురామ్, రండ్రా. కూర్చోండి నాయనా. ఆహా, రామలక్ష్మణుల్లా బ్రహ్మాండంగా ఉన్నారా. మహారాజు కళ ఉట్టిపడుతుందిరా. కూర్చోమ్మా. ఏమ్మా సీత, బాగున్నావా? ఆ, ఉమ్, దానికి బ్రహ్మాండంగా ఉంది. ఏమే స్వర్ణ, చాలా రోజులైందే నిన్ను చూసి. ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతభస్యేద సాదనం శ్రీమహాగణాధిపతదే నమః. ధ్యాయామే ఆవాహయామే సువర్ణరత్నకృతసింహాసనం సమర్పయామే పాదయోపాద్యం సమర్పయామే హస్తయోర్ఘ్యం సమర్పయామే ముఖే ఆతమనీయం సమర్పయామే అత శుద్ధోదకస్థానం ఆపవిష్ఠమదో భవస్థానౌర్జేతదాతన మహిళా శిక్షతే జోపశివదవృధాదస్య భాజేతి. ఏ అమ్మాయి, అలా నిలబడకపోతే కూర్చోవచ్చుగా. యస్ సత్యనాదాపోధనేదాతనః అత శుద్ధోదకస్థానం సమర్పయామే స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామే వస్త్రం అభివస్త్రాసూసనా సాపదేనో శుద్ధగాః పూజమానాభ్యంతావృత్తమనో హిరణ్యభస్మానదోషమాం వస్త్రాన్ ధర్దామే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సకలం పురస్తాత్ ఆయుష్యమగ్నిం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపితం పరమస్థితః యజ్ఞోపదార్థం అక్షతాం సమర్పయామే గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం త్వామిహోపక్వయే శ్రియం అద గంధాన్ ధరదాం. ఎలాగైనా సాకేత్ ఆ స్వర్ణ మెడలో మాంగళ్య పూజ తర్వాత తాళి కట్టకుండా చేయాలి. సాకేత్ని ఎప్పటికైనా నేను దక్కించుకోవాలి. ఆ మంగమ్మ పొగరు అహంకారం దించాలి. అదా ధూపమాగ్రాపజామే యతే సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామే ధూపదీపానంతరం. అసలు లోపలికి ఎలా వెళ్ళాలి? గుళ్ళోనే రచ్చ రచ్చ చేశారు. పూజలో కూర్చోవద్దని సాకేత్కి చెప్పాను. కూర్చుంటాడేమో. ఈ వ్రతం జరగనివ్వకుండా చూడాలి. ఏం చేయాలి? ఓం అపానాది స్వాహ, ఓం ధ్యానాది స్వాహ, ఓం ఉదానాది స్వాహం సమానాది స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పదామే అమృతాభిధానమసి ఉత్తరాభజనం సమర్పదామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. తాం దక్షిణార్థం అక్షరాం సమర్పదామి. అధా కర్పూర నీరాజనం హిరణ్యపాత్రం పూర్ణం స్నాదయం మధవ్యో సానిధీరాం సంపణపుపరతం ఏకదిమానాదిశ్చేజోదాదయం శ్రీ మహాగణాధిపతే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నమస్కరోమి శ్రీమద్రమణ గోవింద హరి. ఏమ్మా, ఇలా దగ్గొస్తుంటే అలా పక్కకెళ్ళి దగ్గొచ్చు కదా. నేనింకిక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రమాదంలో ఉంది.
ఈ దగ్గు నా మొహం మీద తెర తొలగించేలా ఉంది.